బేతాళ కథలు. విక్రమార్కుడు తన ప్రజలకు న్యాయబద్ధమైన పరిపాలన అందిస్తున్నాడు. ఒకనాడు ఒక మునీంద్రుడు రాజు వద్దకు వచ్చాడు. రాజు ఆ మునిని ఎంతో గౌరవించాడు. అతని వినయ విధేయతలకు ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తూ ఒక పండుని ప్రసాదించాడు. అయితే ఆ పండుని ఏం చేయాలో చెప్పలేదు. ఇలాగే ప్రతిరోజూ ముని రావడం, ఆ పండుని ఇవ్వడం, విక్రమార్కుడు ఆ పండుని కోశాధికారికి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ఒకరోజున ముని రాజుకి ఫలం ఇచ్చేసరికి అక్కడే ఉన్న ఒక కోతి ఆ ఫలం వైపే చూస్తుంది. అది గమనించిన రాజపురోహితుడు ఆ పండుని తీసుకుని కోతికిచ్చాడు. ఆ పండుని తినడానికి కోతి పండుని తినేసరికి దాని నుండి కొన్ని రత్నాలు జలజలామంటూ రాలాయి. విక్రమార్కుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటివరకు దాచి ఉంచిన పండ్లన్నీ తెప్పించి పగలగొట్టి చూడగా అందులో కూడా అతి విలువైన రత్నాలు వెలువడ్డాయి. వెంటనే మునివద్దకు వెళ్లి చేతులు జోడించి, మహాత్మా, ఈ ఫలాలను నాకు ఎన్నో రోజుల నుండి ఇస్తున్నారు. అవి ఎంతో విలువైనవి. నా నుంచి మీరు ఏమీ ఆశిస్తున్నారు? నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని ప్రశ్నించాడు. ముని ఏం చెప్పాడో తరువాయి భాగంలో చూద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు వైష్ణవి స్టోరీస్